యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఎప్పుడూ విహిత కర్మలు, మంచి కర్మలే చేయాలి. ఆ కర్మలు కూడా నిష్కామంగా, ఎటువంటి కోరికలు తీరడానికి కాకుండా, స్వార్థానికి కాకుండా కేవలం సమాజ శ్రేయస్సు కొరకే చేయాలి. రోజుకి 2 పూటలా మితంగా ఆహారం తీసుకోవాలి, మితంగా నిద్రపోవాలి, ఎక్కువ జాగరణలు చేయకూడదు, ఎవరితోనూ అతిగా ప్రవర్తించకూడదు. అలా చేస్తే దానినే యోగమని అంటారు. అటువంటి యోగం అవలంబిస్తే సకల దుఃఖాల నుండి విముక్తి కలుగుతుంది. ఈ నియమాలు అవలంబించిన వాడికి ధ్యాన యోగం అలవడుతుంది. ఆ యోగం అతని దుఃఖాలను పోగొడుతుంది. అలా కాకుండా ఈ నియమాలను పాటించకుండా ధ్యానయోగం అవలంబిస్తే ఉన్న దుఃఖాలకు తోడు కొత్త దుఃఖాలు వచ్చి కూర్చుంటాయి. కాబట్టి ఒక్క ధ్యాన యోగమే కాదు, ఏ యోగం అవలంబించినా ఈ నియమాలను అవలంబించడం అవసరం. అప్పుడే ఆ యోగం మన దుఃఖాలను నివృత్తి చేస్తుంది, మనసుకి పరమశాంతిని చేకూరుస్తుంది అని పరమాత్మ బోధించాడు.